హాయ్ హాల్ నేను మీ విజికిట్ జీకే. సో ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ 2021. సో ఈ 21లో మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు విజికిట్ జీకే బిజినెస్ సిరీస్. సో ఇది ఎవరికి యూస్ఫుల్ అవుతుందంటే ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారో, లేదంటే ఎవరైతే ఓన్ బిజినెస్ ఐడియాతో ఒక ఇన్నోవేటివ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఇన్‌కమ్‌ని ఎలా ఎర్న్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో మేనేజ్మెంట్ సైడ్ జాబ్స్ కానీ వాటి రిలేటెడ్గా చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో అవి నేను క్లారిఫై చేస్తాను. లెట్స్ కమింగ్ టు టాపిక్. సో ఈరోజు మనం దేనికోసం మాట్లాడుకుంటామంటే వాట్ ఈస్ జేజీసీ అండ్ ఎక్స్పీఎం స్కిల్స్, వాట్ ఈస్ మేనేజ్మెంట్ అండ్ వాట్ ఈస్ లీడింగ్ ది టీమ్స్, అండ్ వన్ కంపెనీ ఆఫర్ జాబ్స్ ఫర్ మీ అండ్ మై టీమ్. వాట్ ఈస్ మై టీమ్ అండ్ వాట్ ఈస్ మై టీమ్ వర్క్ అండ్ హౌ టు జాయిన్ ఇన్ మై టీమ్. సో ఒక్కొక్కటిగా మనం చూద్దాము. Review of my skills and JCC and XPM skills. I learned some sales and management skills because of I want to start my own startup company, and also JCC and XPM sessions improved my skills. సో నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి నేను ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి. ఒక ఇన్నోవేటివ్ బిజినెస్ ఐడియాతో నా ఓన్ స్టార్టప్ కంపెనీ నేనే రన్ చేయాలి. ఇదే నా గోల్. సో దానికోసమే నా ఇన్నోవేటివ్ ఐడియాతో ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ వైజాగ్‌లో నా స్టార్టప్ ప్రెజెంటేషన్ ఇచ్చాను. సో వాళ్ళేమన్నారంటే మీ టీమ్‌తో ఒక 100 కస్టమర్స్‌తో ప్రోటోటైప్స్ చేసుకొని రమ్మన్నారు. అప్పుడు వాళ్ళు ఫండ్ ఇస్తానన్నారు. సో అప్పటికి నాకు టీమ్ లేదు. అండ్ మార్కెటింగ్ స్కిల్స్ లేవు. అంటే నేను స్టార్టప్ అంటేనే లేదంటే బిజినెస్ అంటేనే 2 టైప్స్ ఉంటాయి. అయితే ప్రొడక్ట్ బేస్డ్ లేదా సర్వీస్ బేస్డ్. సో ఈ రెండిట్లో అది పీపుల్‌కి రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి. సో అవి నా దగ్గర లేవు. ఫస్ట్ నేను మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకుందాము. ఆ తర్వాత టీమ్ బిల్డింగ్ చేద్దాము అని చెప్పేసి నేను ఒక కంపెనీలో టాటా కంపెనీలో 1 ఇయర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా వర్క్ చేశాను. సో దాని ద్వారా నేను ఏం నేర్చుకున్నానంటే డిఫరెంట్ పీపుల్ మెంటాలిటీ ఉన్న పీపుల్‌తో ఇంటరాక్ట్ అవ్వడం. సో రిచ్ పీపుల్ మనీని ఎలా చూస్తారు, మిడిల్ క్లాస్ పీపుల్ మనీని ఎలా చూస్తారు, పూర్ పీపుల్ మనీని ఎలా చూస్తారు అనేది నేర్చుకున్నాను. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పీపుల్ ఎలాంటి ఆఫర్స్‌కి అట్రాక్ట్ అవుతారు అండ్ ఎలాంటి ఆఫర్స్ వాళ్ళు కావాలనుకుంటున్నారు. సో ఇవన్నీ నేను నేర్చుకున్నాను అనమాట. సో ఆ స్కిల్స్ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు టీమ్ బిల్డింగ్ మీద ఫోకస్ చేస్తున్నాను. సో టీమ్ బిల్డింగ్ ఎంత యూజ్ఫుల్ అవుతుందంటే మనం ఒక వర్క్‌ని కంప్లీట్ చేయడానికి అవన్నీ మీకు నెక్స్ట్ మాట్లాడతాను. సో కమింగ్ టు నెక్స్ట్ పాయింట్. సో వాట్ ఈస్ మేనేజ్మెంట్? సో మేనేజ్మెంట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, డెసిషన్ మేకింగ్, organizing, leading, motivation, and controlling the human resources, financial, physical, and information resources of an organization to reach its goal efficiently and effectively. చాలా సింపుల్‌గా చెప్తాను. చాలామంది ఏమనుకుంటారంటే మేనేజ్మెంట్ అంటే బీబీఏ, ఎంబీఏ చదివిన వాళ్ళు మాత్రమే మేనేజ్మెంట్ చేయగలరు, మనం చేయలేమని అనుకుంటారు. అది కాదు అసల. ప్రతి ఒక్కరు మేనేజ్మెంట్ చేయగలరు. యాక్చువల్లీ మన జీవితంలో మేనేజ్మెంట్ అందరూ చేస్తూనే ఉన్నాం. సో మేనేజ్మెంట్ అంటే ఏంటంటే క్వాలిటీ అండ్ ఎఫిషియన్సీ పెంచుకోవడం, లేదా సింపుల్‌గా ప్రొడక్టివిటీ పెంచుకోవడం. సో ఈ మేనేజ్మెంట్‌లో మెయిన్‌గా 4 మెయిన్ యాక్టివిటీస్ ఉంటాయి. అవేంటంటే పీఓఎల్‌సీ. సో పీఓఎల్‌సీ ఏంటంటే పీ అంటే ప్లానింగ్, ఓ అంటే ఆర్గనైజేషన్, ఎల్ అంటే లీడింగ్, సి అంటే కంట్రోలింగ్. సింపుల్‌గా మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ప్లానింగ్‌తో ఆర్గనైజేషన్ చేసిన దానిని లీడ్ చేస్తూ కంట్రోల్ చేయడమే మేనేజ్మెంట్. ఒక బిజినెస్ ఉంది అంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్ ఉండాలి. మేనేజ్మెంట్ లేకపోతే ఇంకా బిజినెస్ అనేది రన్ కాదనమాట. సో వితౌట్ మేనేజ్మెంట్ కాంట్ రన్ ది బిజినెస్. ఓకేనా? సో ప్రతి ఒక్క కంపెనీకి మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. సో ఆ మేనేజ్మెంట్‌లో చాలా థింగ్స్ ఉంటాయి. అందులో చాలా ఇంపార్టెంట్ రోల్ అండ్ హై డిమాండింగ్ ఉన్న జాబ్ రోల్ అండ్ హై పేయింగ్ జాబ్ రోల్ వచ్చేసి లీడింగ్ ది టీమ్స్. సో ఈ లీడింగ్ ది టీమ్స్ అంటే ఏంటి? ఆళ్ళు వర్క్ ఏంటనేది జస్ట్ చూద్దాం, వాళ్ళ రోల్ ఏంటనేది. సో ఏ టీమ్ లీడర్ ఈజ్ ఏ పర్సన్ హూ ప్రొవైడ్స్ గైడెన్స్, ఇన్‌స్ట్రక్షన్, డైరెక్షన్ అండ్ లీడర్‌షిప్ టు ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అచీవింగ్ ఏ కీ రిజల్ట్ ఆర్ గ్రూప్ ఆఫ్ అలైన్డ్ రిజల్ట్స్. The team leader monitors the quantitative and qualitative achievements of the team. ఓకే. అండ్ మెయిన్‌గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది లీడింగ్ ది టీమ్స్. సో వీళ్ళే ఒక బిజినెస్ గ్రో అవ్వాలంటే
వెన్నెముక్క లాంటి పీపుల్ అన్నమాట. అంటే ఒక కంపెనీ, ఒక బిజినెస్ కానీ, ఒక స్టార్ట్‌అప్ కానీ ఏదైనా ఒక కంపెనీ కొత్తగా వచ్చిందంటే సో, ఆ కంపెనీ ఉందని, ఆ కంపెనీ వాల్యూ పీపుల్‌కి తెలియాలి అంటే మధ్యలో ఉండే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే పీపులే లీడింగ్ ది టీమ్స్. సో, ఈ పీపుల్ వల్లనే ఎంత పెద్ద కంపెనీ అయినా సరే, ఎంత చిన్న కంపెనీ అయినా సరే, ఈ కంపెనీ ఉందని పీపుల్‌కి తెలిసే విధంగా చేసేవాళ్ళే లీడింగ్ ది టీమ్స్. సో, ఈ లీడింగ్ ది టీమ్స్ అనే వాళ్ళకి చాలా స్కిల్స్ ఉంటాయి. అండ్ చాలా హై పేయింగ్ సాలరీ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ కి వీళ్ళు వెళ్తుంటారు. యాక్చువల్ గా ఒక ఆఫీస్ లో వర్క్ చేసేవాడికి ఎప్పుడు అదే ఆఫీస్, అదే కంప్యూటర్, అదే చైర్. కానీ లీడింగ్ ది టీమ్స్ చూసుకుంటే వాళ్ళు డిఫరెంట్ పీపుల్ తో డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్తూ మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర స్కిల్స్ గానీ లేదంటే అమౌంట్ గానీ ఇవన్నీ కూడా చాలా హై ఉంటాయి. కానీ ఈ లీడింగ్ ది టీమ్స్ వచ్చేసరికి లేదా మేనేజ్మెంట్ సైడ్ జాబ్స్ వచ్చేసరికి పీపుల్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? ఎందుకంటే సో మన థింకింగ్ అలా ఉంది. ఫస్ట్ మేనేజ్మెంట్ సైడ్ జాబ్స్ అంటేనే మనం ఎలా చూస్తాము అంటే ఒకరి చేత కొనిపించాలి లేదా ఒకరి చేత అమ్మించాలి అనేలాగే థింక్ చేస్తాం. సో అదే చాలా బ్లెండర్ మిస్టేక్ మనం చేసేది. సింపుల్ గా చెప్పమంటారా? ఇప్పుడు అదే లీడింగ్ ది టీమ్స్ కానీ మార్కెటింగ్ టీమ్స్ కానీ లేకపోతే ఏ ప్రొడక్ట్ కూడా మన దగ్గరికి రాదు ఈ రోజు. ఏ ప్రొడక్ట్ అయినా ఏ కంపెనీ అయినా చూడండి, మార్కెటింగ్ పీపుల్ గానీ లీడింగ్ ది టీమ్స్ పీపుల్ గానీ లేకపోతే ఆ ప్రొడక్ట్ మీ దగ్గరికి రానే రాదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎల్ఐసి కంపెనీ ఎంత పెద్ద కంపెనీ అండి. అందులో ఆఫీసర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు ఏం వర్క్ చేయరు, జస్ట్ కుర్చీలో కూర్చొని ఉంటారు. అదే కనుక లీడింగ్ ది టీమ్స్ లేకపోయి ఉంటే ఇప్పుడు ఎల్ఐసి అనేది ఉంటదా? ఆ ఎంప్లాయీస్ కి జాబ్స్ అనేవి ఉంటాయండి? ఇదే కదా ఏ కంపెనీ అయినా మీరు చూసుకోండి. లీడింగ్ ది టీమ్స్ గానీ మార్కెటింగ్ పీపుల్ గానీ మేనేజ్మెంట్ పీపుల్ గానీ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎల్ఐసి ఆఫీసర్ లీడింగ్ ది టీమ్స్ మేనేజ్మెంట్ టీమ్స్ ఏజెంట్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సో పాలసీస్ పీపుల్ దగ్గరికి అంటే ఎల్ఐసి అనే కంపెనీ ఉంది, దాని పాలసీస్ ఈ విధంగా ఉంటాయి, దాని బెనిఫిట్స్ ఈ విధంగా ఉంటాయని చెప్పి పీపుల్ కి చెప్పి సో ఆ వాల్యూని పీపుల్ షేర్ చేస్తే పీపుల్ కి నచ్చి వాళ్ళు పాలసీస్ ఇస్తున్నారు. ఆ పాలసీస్ ఈ ఏజెన్సీ తీసుకెళ్లి ఆఫీస్ లో సబ్మిట్ చేస్తారు. అవి రావడం వల్ల వీళ్ళందరూ ఆ ఎంప్లాయీస్ అందరూ బతికేది ఎవరి వల్ల? ఈ లీడింగ్ ది టీమ్స్ అండ్ మార్కెటింగ్ పీపుల్ వల్లే ఆ ఎంప్లాయీస్ గానీ ఆ కంపెనీ గానీ నిలబడేది. సో లీడింగ్ ది టీమ్స్ గానీ మేనేజ్మెంట్ గానీ అంత ఇంపార్టెంట్ రోల్ ఉంది. సో వీళ్ళకి శాలరీతో పాటు చాలా ఇన్సెంటివ్స్ ఉంటాయి. ప్లస్ టూర్స్ ఉంటాయి. సో ఒక ఎంప్లాయీ టూర్ కి వెళ్ళాలి అంటే తన ఓన్ మనీ పెట్టుకోవాలి. అదే లీడింగ్ ది టీమ్స్ కానీ మార్కెటింగ్ పీపుల్ లో ఉంటే తను చేసిన వర్క్ జస్ట్ అచీవ్ చేస్తే చాలు, కంపెనీస్ తీసుకెళ్తాయి. చాలా బాగుంటది. సో ఈ వాల్యూ షేర్ చేయడంలో కొన్నిసార్లు వేరే దేశానికి గానీ వేరే రాష్ట్రాలకు గానీ వెళ్ళాల్సి వస్తది. అంటే డిఫరెంట్ ప్లేసెస్ లో వర్క్ చేసే అనుభూతి ఈ పీపుల్ కి ఉంటది. అదే అందరికీ నచ్చకపోవచ్చు. బట్ నచ్చిన వాళ్ళకి మాత్రం చాలా బాగుంటది. ఓకే, లెట్స్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్. సో వన్ కంపెనీ ఆఫర్ జాబ్స్ ఫర్ మీ అండ్ మై టీమ్ అన్నాను కదా. సో నేను ఎప్పుడైతే చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఒక 1 year మార్కెటింగ్ లో జాబ్ చేశానని. సో అప్పుడు ఒక టైంలో ఒక కంపెనీకి వెళ్ళి నేను ప్రెజెంటేషన్ ఇస్తున్నాను. ఆల్రెడీ ఆ కస్టమర్ సేమ్ ఆ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాడు. అయినా సరే నేను చెప్పింది మొత్తం విన్నాడు. ఎందుకంటే అక్కడ నాకు వే ఆఫ్ కమ్యూనికేషన్ గానీ నా బిహేవియర్ గానీ అతనికి చాలా బాగా నచ్చిందనమాట. సో దానికోసం అసలు నేను ఎందుకు ఈ జాబ్ చేస్తున్నానని తెలుసుకోవడం కోసం నా ప్రెజెంటేషన్ మొత్తం క్లియర్ గా విన్నాడు. విన్న తర్వాత సో ఆయనకి కావాల్సిన కొన్ని క్వెరీస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా తను రిజాల్వ్ చేసుకున్నారు ఆయన. ఇప్పుడు ఏమన్నారంటే తర్వాత సో నేను చాలా ఓపెన్ గా జెన్యున్ గా ఆన్సర్ ఇవ్వడంతో చాలా పేషెన్స్ గా ఆయన అడిగిన అన్నిటికీ ఆన్సర్ ఇవ్వడంతో సో ఆయన ఏం చేశారు అంటే ఒకటే క్వశ్చన్ అప్పుడే నాకు జాబ్ ఆఫర్ ఇచ్చారు. సో నువ్వు మా దాంట్లో చేస్తావని చెప్పేసి. సో నేను అప్పుడు ఎందుకు చేయలేదు అంటే నేను ఆల్రెడీ ఒక కంపెనీలో స్కిల్స్ కోసం వస్తున్నాను అని చాలా ఓపెన్ గా ఆయనకి చెప్పాను. సార్ నేను ఇలా స్కిల్స్ కోసం వర్క్ చేస్తున్నాను, నేను ఇలా నా ఓన్ స్టార్ట్అప్ కంపెనీ రన్ చేయడం కోసం అని చెప్పాను. వాళ్ళు అర్థం చేసుకొని ఓకే క్రాంతి, నో ప్రాబ్లం, నువ్వు ఎప్పుడైనా సరే కావాలనుకుంటే రావచ్చు అని చెప్పేసి ఆయన అప్పుడు నాకు చాలా బాగా చెప్పారు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ లాక్డౌన్ తర్వాత కంపెనీ స్టార్ట్ చేశారు. సో ఈ రోజు కాల్ చేసి సో క్రాంతి మీరు అందులోనే చేస్తున్నారా లేదంటే ఏం చేస్తున్నారా అని అడిగిన తర్వాత మీరు గాని మీ దగ్గర ఉన్న టీం గాని ఎవరైనా మీకు జాబ్ కావాలనుకుంటే సో ఇంటర్వ్యూస్ ఉన్నాయి, మీరు జాబ్ కి అప్లై చేసుకోవచ్చు, మీరు జాబ్ కి అయితే రండి అని చెప్పేసి అన్నారు. సో అది ఆయన కాల్ మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ఇప్పుడు మీకు వినిపిస్తాను. అవును. ఓకే సార్, నేను రేపటికల్లా మీకు గెట్ బ్యాక్ అవుతాను. అంటే మనం మెయిన్ ఏంటంటే కాలేజ్కి వెళ్ళి డేటా కలెక్ట్ చేయాలి. ఓకే, సెమినార్స్ ఏమైనా ఉంటే అటెండ్ అవ్వాలి. ఓకే అంటే సెమినార్స్ ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీట్ గా, అలాగే ఎక్స్ప్లెయిన్ చేసే క్యాండిడేట్స్ కావాలండి నాకు. ఓకే ఉంటే పంపిస్తే నేను వాళ్ళకి మిగతావన్నీ నేను చూసుకుంటా, సాలరీస్ కానీ బెనిఫిట్స్ అవన్నీ నేను చూసుకుంటా. అలాగే అండి.
ఓకే ద బెస్ట్ పంపించండి. నాకు రెజ్యూమ్స్ అయినా పర్లేదు, లేకపోతే వాళ్ళ నంబర్స్ ఇచ్చినా పర్లేదు. అలాగే సార్. ఓకే ఓకే. ఓకే. ఏంటంటే మండే ఇంటర్వ్యూకి రావాలి. ఎవరైనా ఉన్నారా ఇప్పుడు? అంటే మీరు ఆల్రెడీ ఫార్వర్డ్ చేస్తారా? అని అందుకే లేదు సార్. ఇప్పుడు గ్రూప్ లో మెసేజ్ చేద్దామని అనుకున్నాను. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఈమెయిల్ ఐడి ప్లస్ మీ ఫోన్ నెంబర్ పెట్టేస్తానండి. మండే ఇలా ఇంటర్వ్యూ ఉందని. నా ఫోన్ నంబర్ పెట్టేమనండి. మళ్ళీ ఈమెయిల్ ఐడి అవసరం లేదు, డైరెక్ట్ గా ఫోన్ నంబర్ పెట్టేమనండి. వాళ్ళకి కాల్స్ వస్తాయి, కాల్స్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి మండే. ఓకే సార్, నేను చెప్పి ఈ లోపల ఫాలో అప్ చేస్తాను వాళ్ళందరికీ. మండే ఇంటర్వ్యూకి రమ్మని చెప్పండి. ఓకే సార్. ఓకేనా? నాకు కావాల్సింది ఏంటంటే మంచిగా పనిచేసిన వాళ్ళు కావాలి. అదే సార్, అలాగే ఖచ్చితంగా. ఓకే, ఏదో టైం పాస్ చేసిన వాళ్ళు కాకుండా మీరు కష్టపడి ఒక గోల్ పెట్టుకుని డబ్బులు సంపాదించాలి అన్న వాళ్ళకి బోల్డ్ డబ్బులు వస్తాయి మా కంపెనీలో. ఖచ్చితంగా సార్, చేస్తాను సార్. ఓకేనా? ఓకే సార్. రైట్ అయితే. సో విన్నారు కదా ఆయన మాట్లాడింది. సో ఇక్కడ చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మేము మా టీం నమ్మేది స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఆర్ అవర్ స్ట్రెంగ్స్. సో అవి ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామని మేము నమ్ముతాము. సో ఈరోజు అదే ప్రూవ్ అయింది. యాక్చువల్గా ఆ రోజు నేను కమ్యూనికేషన్ కానీ నా బిహేవియర్ కానీ బాగుండడం వల్ల ఈ రోజు ఏమైంది, నా టీం కొంతమందికి జాబ్ ఆపర్చునిటీ అనేది నా ద్వారా వచ్చింది. అది నాకు చాలా గ్రేట్ థింగ్. సో ఇప్పుడు నా టీంలో ఉన్న వాళ్ళకి నేను ఇంటిమేట్ చేస్తాను. కనీసం అది అంటే ఆ టీంలో ఎవరైనా ఇప్పుడు జాబ్ నీడ్ ఉన్న పీపుల్ ఎవరైనా ఉంటే వెళ్ళి చేసుకుంటారు. ఒకరికైతే మాత్రం సో జాబ్ అయితే ఈజీగా వచ్చింది కదండి. చాలా హ్యాపీ అనిపించింది. ఎవరైనా కనీసం వీడియో వింటున్న వాళ్ళు ఒకవేళ మీలో ఎవరైనా జాబ్ ఇంట్రెస్ట్ గా చేయాలని అనుకుంటే సో వాళ్ళు నాకు వాట్సాప్ కి కాంటాక్ట్ చేయండి. అసలు జాబ్ రోల్ ఏంటి, అసలు అది ఎక్కడ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి అనేవి క్లియర్ గా చెప్తాను. సో వాట్ ఈస్ మై టీమ్? అవర్ టీమ్ ఇన్ దిస్ ఇయర్ గ్రో exponentially and we have been more proud of our people. సో మీకు చెప్పాను కదా, సో మార్కెటింగ్ స్కిల్స్ వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ చేయాలనుకున్న పని టీమ్ బిల్డింగ్ చేయాలి. సో టీమ్ ని యాడ్ చేసుకోవాలని నేను చూస్తున్నాను. సో అదే ప్రాసెస్ లో ఉన్నాను. సో అదే ప్రాసెస్ లో చాలా మంది టీమ్ గా యాడ్ అవుతున్నారు. సో ఇక్కడ మీలో ఎవరికైనా సరే సో నా టీమ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, నా టీమ్ లో మీరు ఉండాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నా టీం ఏంటంటే, నా టీంలో ఇప్పుడు ఎవరెవరు ఉంటారు అంటే, సో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, మధ్యలో డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అసలు ఇంగ్లీష్ రాని వాళ్ళే ఉన్నారు, నెక్స్ట్ అదర్ లాంగ్వేజెస్ పీపుల్ ఉన్నారు, చాలా మంది స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు, సో ఏ స్కిల్ లేకపోయిన పర్సన్స్ కూడా ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే అందరూ కూడా కలిసి ఒక కామన్ గోల్ మీద వర్క్ చేస్తాం. సో దాని రిజల్ట్స్ ని అందరం ఈక్వల్ గా షేర్ చేసుకుంటాం. సో మా టీం అన్నమాట. నెక్స్ట్ సో టీమ్ వర్క్ 100% టీమ్ వర్క్ ఉంటుంది. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీమ్ వర్క్ ఇన్ ది వర్క్ ప్లేసెస్. An effective team works as a collective unit by utilizing the skilled and talents of each team member టు సపోర్ట్ అండ్ అచీవ్ ఏ కామన్ గోల్. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా. సో మన టీమ్ లో డిఫరెంట్ స్కిల్ పీపుల్, డిఫరెంట్ టాలెంట్స్ ఉన్న పీపుల్ ఉంటారు. సో వాళ్ళ స్కిల్స్ అండ్ వాళ్ళ టాలెంట్స్ ఈ మెంబర్ అంటే ఒక మెంబర్ ఇంకో మెంబర్ తో సపోర్ట్ చేసుకుని ఒక కామన్ గోల్ అచీవ్ చేస్తాం. ఆ కామన్ గోల్ సక్సెస్ ని అందరూ షేర్ చేసుకుంటాం. సో అది మా టీమ్ వర్క్ అనమాట. ఓకేనా? How to join in my team? So who are looking for one great community for grow ourselves with our own innovative ideas, they can contact me in WhatsApp or call. అంటే జాబ్స్ పరంగా అయినా సరే, ఎంటర్ప్రీనర్షిప్ పరంగా అయినా సరే, స్టార్ట్అప్స్ పరంగా అయినా సరే, లేదంటే మీరు ఏ చేస్తున్నా ఒక పీపుల్ కి హెల్ప్ఫుల్ అవ్వాలనే విధంగా అయినా సరే మీరు మా టీంలో జాయిన్ అవ్వచ్చు. అది మీరు ఎలాంటి రూపాయి కూడా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఇక్కడ మీరు ఏమి ఎవరికి చెప్పకపోయినా హెల్ప్ చేయకపోయినా మీరు హెల్ప్ తీసుకోవచ్చు. మీరు చాలా థింగ్స్ నేర్చుకోవచ్చు. కమ్యూనికేషన్ కానీ, ఒక టీం మెంబర్ తో ఇంకో టీం మెంబర్ మనం మాట్లాడుకోవడం కానీ, సో మన ఐడియాస్ బిజినెస్ ఐడియాస్ షేర్ చేసుకోవడం కానీ, సో ఇవన్నీ ఇక్కడ మన టీము మనం అందరం కలిసి చేస్తాం అనమాట. ప్రీవియస్ గా ఎలా నేర్చుకున్నామో లేదో తెలియదు కానీ ఇక్కడ కొంతమంది పీపుల్ వల్ల మనం చాలా నేర్చుకుంటాం. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో, అది మన కన్వీనియంట్ గా ఫ్రీగా ఉన్న టైంలో. ఓకేనా? సో నా టీంలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జస్ట్ నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. తర్వాత నేను ఫ్రీ టైం చేసుకుని కాల్ చేస్తాను, లేదా మీరే కాల్ చేయండి. సో నేను ఫ్రీగా ఉంటే లిఫ్ట్ చేస్తాను. సో ఫర్దర్ గా దానికోసం మాట్లాడతాను. సో అవర్ స్ట్రాటజీ 2021 to 2030 ద ఫ్యూచర్ ఏంటంటే సింపుల్ గా, సో ఈ 10 years లో మన టీం నుండి కొన్ని ఇన్నోవేటివ్ స్టార్ట్అప్స్ గానీ, బిజినెసెస్ గానీ, లేదంటే మంచి హై పేయింగ్ శాలరీ ఉన్న జాబ్స్ గానీ మన టీం మెంబర్స్ కి 10 years లో రాబోతున్నాయి. రప్పించే విధంగా మనం మన టీంతో కలిసి వర్క్ చేద్దాం.
ద ఫ్యూచర్లో రాబోయే ఏవైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయో అందులో మనం ఒక పార్ట్గా ఉండాలి. సో అలాగా నా టీంలో మీరు ఉండాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. మీ అందరికీ నా వెల్కమ్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే అది షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ మనీ సిరీస్ని మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.